రైట్. ఆమటి రామకృష్ణ గారు చెప్పండి, ఓవరాల్గా భోగాపురం సారాంశం ఏంటి? ప్రసంగాల నమస్కారం సార్. నమస్కారం. దీనిలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదేమో వాళ్ళ పొగడతల్లా అనిపించింది సార్ నాకైతే. ఎందుకంటానంటే పోలవరం ఏటీఎం అని చెప్పింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. సో దాని ద్వారా ఎంత దోచుకుంటున్నారని చెప్పింది నరేంద్ర మోడీ గారు. అదే విధంగా ఇక్కడ మన అమరావతి చూసుకున్నా కూడా సార్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులు కట్టడానికి వాళ్ళు ఎస్ఎఫ్టీకి ఇచ్చింది ఎంత? 4,500 రూపాయలు. 4,000 నుంచి 4,500 రూపాయలు. ఇవాళ ఇక్కడ 12,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో వీటిని అన్నిటినీ నరేంద్ర మోడీ గారు చూసి చూడనట్టు వదిలేసి ఎంటర్టైన్ చేస్తా ఉన్నప్పుడు మెచ్చుకున్నారంట కదా. కాదు, ఈనాడులోనూ జ్యోతిలోనూ రాసుకున్నారు, మెచ్చుకున్నారంట చంద్రబాబు గారిని, లోకేష్ గారిని. అదే సార్, ఇప్పుడు ఇంత జరుగుతుంటే దాన్ని ఎక్కడా కూడా నిలువరించకుండా వాళ్ళకి గేట్లు తీసేసి వాళ్ళని వదిలేసినప్పుడు వీళ్ళు సంతోషం ఫీల్ అవుతారా? సంతోషం ఫీల్ అవరా? సో పొగడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా? అంటే అది కూడా కొంచెం మర్యాదగా ప్రశంసించడం అనేది సహజంగా జరిగేది. కానీ అతిగా పొగిడారు అన్నది అది తెలుగు వారి ఆత్మగౌరవానికి భంగం అన్నది కొందరు వాదన. మనకి అతిగా ఇప్పుడు 4,500 దగ్గర 20,000 అంటే మనకి అతిగా ఆదాయం వస్తున్నప్పుడు అతిగా పొగడకపోతే అతిగా ఆదాయం రాణిస్తారా? మళ్ళీ అటు వెళ్ళారు. అర్థం చేసుకోవాలి. తర్వాత సార్, నిన్న ఇదే ప్రధానమంత్రి గారు ఇక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళినప్పుడు డికే శివకుమార్ గారు కూడా అక్కడ మైసూర్ లో మాట్లాడుతూ, ప్రధానమంత్రిగా మీరున్నారు, నాయకుడిగా మీరున్నారు, డెఫినెట్ గా కర్ణాటక రాష్ట్రం ఇది భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇది సేమ్ వే. కానీ మీరు మ్యాగ్నానిమిటీ చూపించి మా కర్ణాటక ఇవ్వాల్సినవి, మా కర్ణాటక రావాల్సినవి మీరు ఇవ్వండి, ప్రధానమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు సార్ ఆ ముఖ్యమంత్రి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర గడ్డపైన నిలబడి ఉత్తరాంధ్ర కోసం ప్యాకేజీకి సంబంధించిన రావాల్సిన నిధుల గురించి ఒక్క మాట ఆ ముగ్గురులో ఒక్కళ్ళు ధైర్యం చేయలేకపోయారు సార్. అవి అడిగే ధైర్యం. సో హక్కుగా రావాల్సిన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, అన్ని ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు, కొత్తగా ఇస్తారులే అని అంటారు కదా. హక్కుగా రావాల్సినవి వాళ్ళు అక్కడ మాట్లాడలేకుండా ప్రైవేట్ ఇన్వెస్టర్ ఒక్క రూపాయి ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి లేదు, పర్మిషన్స్ ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి ఆంధ్ర రాష్ట్రానికి ఆ ఎయిర్పోర్ట్ విషయంలో ఒక్క రూపాయి ఇవ్వలేదు వాళ్ళు. ఏదైనా జరుగుంటే 2019-2024 మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఆనాటి ప్రభుత్వం కల్పించింది సార్. ఇంకొకటి సార్, కొబ్బరికాయ కొట్టిన వాళ్ళకి గనక క్రెడిట్ ఇవ్వాల్సిన బాధ్యతే ఉంటే హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది ఎవరు? క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? కొమ్మనేని గారు. హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా. క్రెడిట్ ఆ రోజు మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి కదా హైటెక్ సిటీ క్రెడిట్ వెళ్ళాల్సింది. అదే విధంగా సార్, వీళ్ళు ఒకే ఒక్క మాట సార్, వీళ్ళు కన్నీళ్లు పెట్టుకునే అంత బాధపడిపోయే వాళ్ళు కనీసం విషయాలు ఇప్పుడు మంచేంటి చెడ్డేంటి, బాధిత ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ పక్కన నిలబడకుండా ఎవరైతే వాళ్ళని బాధ పెట్టారో వాళ్ళని చూసి వీళ్ళకి బాధ కలుగుతా ఉందంటే దానికి ఏం సమాధానం చెప్తాను. ఇంకొక విషయం సార్, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశారు. ఏ ప్రధానమంత్రి సెలవు తీసుకుంటారు? ఏ ప్రధానమంత్రి పని నుంచి తప్పించుకుంటారు? కాదు సార్, పార్లమెంట్ జరుగుతా ఉంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, పార్లమెంట్ జరుగుతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి ఏదైనా ఒకరోజు 6 రోజు అత్యవసరం అయితే రాలేదేమో కానీ కంటిన్యూస్ సెషన్ పార్లమెంట్ ఆయన మీటింగ్ ఆయన స్పీచ్ ఇవ్వాలనుకున్న రోజు తప్ప మిగతా ఏ రోజు ప్రధాని అటెండ్ అవ్వని ఏ ప్రధానినన్నా మీరు భారతదేశంలో చూసారా? ఒక్క మాట సార్ కొమ్మనేని గారు. కానీ మీ టార్గెట్ ప్రకారం మీరు వెళ్తున్నారు, తప్పేం లేదు. కానీ బట్ టైం లేదు. నిజమా కాదా కొమ్మనేని గారు? దాంట్లో మీరు చెప్పింది దాన్ని అబద్ధం అని నేనైతే అబద్ధం అని చెప్పేవాడిగా. ఓకే, నేనేమంటే ఇంకొక మాట సార్, ఇప్పుడు 24 గంటలు 7 రోజుల పాటు 365 రోజులు ఆఫీస్ లో కూర్చొని పని చిన్నపిల్లలు నిరగొట్టేదానికన్నా టైం ప్రకారం పని చేసుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ కదా. రైట్. ఓకే, రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, అనుకోకుండా టైం కూడా తగ్గుతుంది. చంద్రబాబు గారి స్పీచ్లో కానీ, లోకేష్ గారి స్పీచ్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కానీ ఏమిటి వాళ్ళ సారాంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ఏమైనా మాట్లాడినట్టు అనిపించిందా? మోడీ గారి గురించి చంద్రబాబు గారు లాంటి సీనియర్ అంత స్థాయిలో మాట్లాడటం ఏంటి? కొమ్మినేని గారు, గురువాడ అమర్నాథ్ గారు గండి వారిని మాట్లాడించకపోవడాన్ని తప్పుపడుతూ మాట్లాడారు. బహుశా ఆయన్ని గౌరవించినట్టుగా కూటమి ప్రభుత్వం నిన్న ఎవరిని గౌరవించలా. ఆయన మాట్లాడిచ్చుంటే ఇలా ఆయన కూడా ఆత్మగౌరవం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజాలు చెప్పలేడు, ఎందుకంటే ప్రభుత్వం అలాగని అబద్ధాలు చెప్పడం ఆయన ఆత్మగౌరవం పోతుంది. కాబట్టి గాంధీ గారిని మాట్లాడించకపోవడం ద్వారా
ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఒకటి మంచి పని చేసింది నిన్న మీటింగ్ లో. రెండు, నేను జరిగిన మొత్తం వ్యవహారంలో ఒక ముక్క అయితే చెప్పాల్సింది ఏంటంటే కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్ట్ మొత్తం క్రెడిట్ ఆయన దానికి విజన్ గా ఎట్లా ఆలోచించారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించినట్టుగా జగన్ గారు కంటిన్యూ అయింటే ఈ రోజు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడి ఉండదు. విజనరీ అంటే అది జరగాలి పని. చంద్రబాబు గారు ఒరిజినల్ ప్రాజెక్ట్ ఏంటి? 15,000 ఎకరాలు. అదే పద్ధతిలో గాని ప్రభుత్వం పోయి ఉంటే ఒక్క అడుగు కూడా ఈ రోజు ముందుకు పడి ఉండదు. ఈ రోజు కార్యరూపం దాల్చిందంటే జగన్ గారు దాన్ని మార్చి 2,500 ఎకరాల్లో చెయ్యొచ్చని డిజైన్ చేసి 2023 మే నెలలో ఒప్పందం చేసుకొని 40 సంవత్సరాల ఒప్పందం 5,000 కోట్ల రూపాయలు మొదటి దశ 36 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ అవగాహన తీసుకొని 450 ఎయిర్పోర్ట్ కాలనీలు 2 కాలనీలతో 450 మంది రిహాబిలిటేషన్ చేసి 50 ఎకరాల కోసం ఒక మహిళ, ఇది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, 6 నెలలు ప్రభుత్వాన్ని భూసేకరణ విషయంలో అడ్డుకున్నారు. అంటే వాళ్ళ హక్కుల కోసం. ఆ రకంగా ప్రతి చిన్న విషయాన్ని నుంచి పెద్ద వరకు క్లియర్ చేసి శంకుస్థాపన చేసి ఆయనకు అప్పగిచ్చేసి పని ప్రారంభించేశారు. రాష్ట్ర ప్రభుత్వం పని అన్ని పూర్తి చేసి అన్నిటికన్నా మించి ఆన్ రికార్డు ఉంది. కేంద్ర గడ్కరీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు 6 లైన్ రోడ్డుని విశాఖపట్నం టు భోగాపురం తీసుకొచ్చారు. ఇంతవరకు దాన్ని ఎందుకు గ్రౌండ్ చేసుకోలేకపోయారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే కేంద్ర మంత్రి అష్యూర్ చేశాడు, ఆమోదించాడు. జగన్ గారు ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడ్డారండి. ఎల్లో మీడియా వాళ్ళు ఎంత విపరీతమైన వ్యతిరేక వార్తలు రాశారు ఆ రోజు. ఈ 6 లైన్లు పూర్తి చేసినొచ్చు కదా కేంద్రం. 6 లైన్లు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు మీరు చేస్తుంటే అది ఆ పని చేస్తుంటే మీ పని ఇప్పుడు 6 లైన్లు పూర్తి అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుండేది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు వేసినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ దూరదృష్టి ఈ 15,000 ఎకరాల వేలం వెరిలాగా కాకుండా ఆచరణ సాధ్యమైన భూములు ఎంచుకోవడం ద్వారా ఈ రోజు గ్రౌండ్ అయింది. కానీ దాన్ని మర్చిపోయి మీ రూట్ లో కానీ జగన్ గారు పోయి మటాష్ అయిపోయింది. జగన్ గారి రూట్ లోకి మీరు వచ్చారు. కాబట్టి విజనరీ అంటే అర్థం ఆ రూట్ లోకి అందరూ పోవాలి. రైట్, ఓకే. శేఖర్ గారు సార్, వాళ్ళు మొన్న దీనికి సమానం చెప్పండి. లోకేష్ గారు ఏమంటారంటే గుజరాత్లో మాదిరిగా కంటిన్యూస్ గా ఉంటేనే డెవలప్మెంట్ వస్తుంది అన్నట్టుగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు కదా. గత కొంతనాళ్ళుగా చంద్రబాబు గారు చెబుతున్నారు, ఆయన చెబుతున్నారు. దాన్ని ఎంతవరకు ఒప్పుకుంటారు? ఆ థీరీ వర్తిస్తే వైసీపీ కంటిన్యూ అవ్వాలని మీరు కూడా అంటారు కదా. వాళ్ళకి ఒకసారి ఇస్తేనే సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో 8th ప్లేస్ కి పడిపోయినాం, పోలీస్ శాఖలో 26వ ప్లేస్ కి పడిపోయినాం, ఇక సొంత ఆదాయాలు పడిపోవడంలో 22వ ప్లేస్ కి పడిపోయినాం, రాష్ట్ర సంపద ఆవిరైపోయింది, పరిశ్రమలు పారిపోతున్నాయి, అప్పుల్లో నెంబర్ 1 ప్లేస్ కి వెళ్తున్నాం. కంటిన్యూగా ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏందనేది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి సార్. వాళ్ళకి ఒకసారి ఇస్తేనే ఎట్లుంది సార్ పరిస్థితి. సార్, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. మొన్న సభలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రి గారి వరకు సార్, సో ఎర్ర బస్సు కూడా విషయం గురించి మాట్లాడారు సార్. నిజంగా సార్, 15,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. సో ఆ రోజు నర్సాయమ్మ సార్, ఈ రోజు రెడ్డి కంచేరు అనే గ్రామం మిగిలిపోయింది. ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే వాళ్ళ భూసేకరణకి వ్యతిరేకంగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడబట్టి నర్సాయమ్మ పోరాటం వల్ల ఈ రోజు ఆ రెడ్డి కంచేరు అనే ఊరు ఆగింది సార్. ఆవిడ 2 ఎకరాల పొలం నిలబడింది, ఆవిడ యొక్క ఇందిరమ్మ ఇల్లు నిలబడింది. సో అది నర్సాయమ్మ అనే ఒక విద్యార్థిని యొక్క పోరాటం. అది దాన్ని కూడా వీళ్ళు వ్యంగ్యం చేస్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా అనుకున్నాను సార్. ఎయిర్పోర్ట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹10 బిల్ల కూడా రాలేదు సార్. సో సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఇది ఒకసారి చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు 6 నుంచి 8 లేన్లకు సంబంధించి డిపిఆర్ కూడా పూర్తి చేయించారు సార్. ఓకే, అన్ని ఆల్రెడీ చెప్పినాయి, అందరూ చెప్పారు. కానీ ఎంత దుర్మార్గంగా నిన్న అడగొచ్చు కదా సార్. రైట్, నరేంద్ర మోడీ గారిని అంత పొగిడేటప్పుడు సార్ మాకు అది శాంక్షన్ చేస్తా అన్నారు, మా రాష్ట్ర ప్రభుత్వానికి ప్లీజ్ దయచేసి దాన్ని చేయించండి, కనెక్టివిటీ పెరుగుతుంది అని అడగాల్సింది పోయి రైట్ చక్కబద్ధం చేస్తారేంటి అర్థం కాదు సార్, ఇంత దుర్మార్గంగా. ఓకే, ఎయిర్ బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వచ్చింది అన్నారు, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు వచ్చిందని చెబుతున్నారు. కానీ ఎర్ర బస్సు ఎక్కేవాళ్ళు ఎయిర్ బస్సు ఎక్కే స్థితి తీసుకెళ్తే డెవలప్మెంట్. కానీ మీరు ఒక ఎయిర్ బస్సు వచ్చింది, ఉన్న విమానాశ్రయం బదులు ఇంకో కొత్త విమానాశ్రయం కట్టి మొత్తం మారిపోయిందని పిక్చర్ ఇస్తే మరి దేశానికి రాష్ట్రానికి ఎంత ఉపయోగం? ఏమంటే పురుషోత్తమ రెడ్డి గారు, మీరు ఒప్పుకుంటారు? నేను ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి, కంప్లీట్ టైం అయిపోయింది సార్. ఒక పాయింట్ సార్, ఏం లేదు సార్, నిన్న పెట్టుబడుల శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి రాయలసీమకు చెందిన టీజీ భరత్ ఎందుకు లేడు అక్కడ? శాఖ అయింది సార్. ఓకే, ఆయన లేడా? శాఖ అయింది సార్. ఆయన బదులు లోకేష్ గారు ఎందుకు?
టీజీ భరత్ లేడు సార్. Right. కానీ ఆ శాఖకు సంబంధం లేని నారా లోకేష్ మాత్రం ఆ పైన ఉన్నారు సార్. రైట్ సో ఏం జరుగుతుంది ఇక్కడ? రైట్ ఓకే. ఏమండి పురుషోత్తమ రెడ్డి గారు, సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఎర్ర బస్సు ఎక్కే వాళ్ళు కూడా ఎయిర్ బస్సు ఎక్కితే అభివృద్ధా, లేదా ఎర్ర బస్సు అంటమే తప్ప? రైట్. అంటే ఎర్ర బస్సు, ఎయిర్ బుక్, ఎర్ర బుక్ ఎయిర్ అసలు ఆపేసి మీరు అన్నట్టు వాళ్ళందరూ ఎయిర్ బస్ ఎక్కే వాతావరణం కల్పించాలంటే సంక్షేమ పథకాలు, మీరు ఇచ్చిన హామీలు అమలు కావాలి. అవన్నీ అమలు కాకుండా ఎడవుతాయి. రైట్ ఓకే.